హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే ఉషారాణి మహాలక్ష్మి ఈ ఛాలెంజ్లో పాల్గొంటున్నారు. ఎవరు పెద్ద బెలూన్ ఊదితే వాళ్ళు విన్నర్స్ అనమాట. ఎవరు ఊదిన బెలూన్ పెద్దగా అయితే ఉంటుందో వాళ్ళు విన్నర్స్. ఓకే, మీకు అర్థమైంది కదా? స్టార్ట్ చేద్దామా? ఆర్ యు రెడీ? ఓకే ఫ్రెండ్స్, ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు మీరంతా లైక్ చేయండి. స్టార్ట్ నౌ. పెద్దగా ఊది ముడి వేసి ఆడబెట్టాలి. ఇద్దరు పెద్దగా ఊదుతున్నారు. ఊదేటప్పుడు పగిలిపోతే వేరే బెల్లం తీసుకుని ఊదాలి. నాకు మూడేసి అక్కడ పెట్టింది మాత్రమే కౌంట్ చేస్తాను నేను. మహాలక్ష్మి మళ్ళీ ఊదాలి. ఉషారాణి ముడి వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. మొత్తానికైతే ముడి వేసేసింది. మహాలక్ష్మి పెద్దగా అయితే ఊదినట్టుంది కానీ నిలబెట్టుకోలేకపోయింది, దాన్ని పళ్ళగొట్టుకుంది. ఎవరి బెలూన్ పెద్దగా ఉందో మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఈ లోపుగా మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఎవరు బెలూన్ పెద్దగా ఊదారు? ఉషారాణి ఒకటి అయిపోయింది, రెండోది వస్తుంది. వీళ్ళకి టైం లిమిట్ అంటూ ఏం లేదు. జస్ట్ 2-3 మినిట్స్లో నేను స్టాప్ అని చెప్పేంత వరకు నేనే ఊదుకోవచ్చు. ఎన్ని ఊదిరు అనేది కౌంట్ రాదు, కానీ ఎవరిది పెద్దగా ఉందనేది వాళ్ళే వినర్స్ అనమాట. ఒక్కటైనా సరే. సో ఇప్పుడు చెరొక్క బెలూన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెండో బెలూన్ ట్రై చేస్తున్నారు. సరే, బెలూన్లు గాలికి ఎగిరిపోతున్నాయి కాబట్టి పట్టుకొని ఊదండి. ఇంకోటి ఊదాలనుకుంటే మీదే పెట్టుకోండి. 2 చాలు. టైమ్ అప్. ఇప్పుడు అక్కడ కింద పెట్టండి. కింద పెడితే పట్టుకోదు ఒక్కొక్క సైడ్కి. ఆరెంజ్ వాళ్ళది, ఫ్రెండ్స్. ఆరెంజ్ ఎల్లో ఉషారాణి ఊదింది. పింక్ మహాలక్ష్మి. సో దీనికి మీరే జడ్జిమెంట్ ఇవ్వాలి. నాకు దీంట్లో పింక్ వచ్చి చిన్నగా ఉంది, ఎల్లో కొంచెం పెద్దగా ఉంది. ఎల్లో కొంచెం పెద్దగా ఉంది, ఆరెంజ్ ఇంకా పెద్దగా ఉంది. నా వ్యూ ప్రకారం అయితే ఆరెంజ్ ఈజ్ ద విన్నర్ బెలూన్. ఆరెంజ్ ద విన్నర్ బెలూన్ అయింది. ఆడియన్స్ కూడా చెప్తారు. రేపటి వీడియోలో కామెంట్లో కూడా చూసి చెప్పుదాము. ఏది కదలకుండా పట్టుకుంటే వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుంది కదా. కొంచెం పైకి. ఓకే.